ప్రతి ఏటా జూన్ 25న ఎమర్జెన్సీ విధించటాన్ని ఖండిస్తూ ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పత్రికల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ విధించటాన్ని ఆనాటి కొందరు కాంగ్రెస్ మద్దతుదారులే జీర్ణించుకోలేకపోయారు. ఎమర్జెన్సీ విధించటం వల్ల ఆ తర్వాత 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కు జరగవలసిన భారీ నష్టం జరిగింది. ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. అప్పుడు ఎమర్జెన్సీని సమర్థించిన కొన్ని రాజకీయ పార్టీలు తరువాత నాలుక ఖర్చుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ నియంతగా మారిన మాట నిజమే, కానీ తన నియంతృత్వాన్ని తానే రద్దు చేసుకున్న వ్యక్తి కూడా ప్రపంచంలో ఆమె ఒక్కరే. దేశ సమైక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కోసమే రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయటం దగ్గరే సమస్య ఉత్పన్నమవుతుంది.